వెల్కమ్ టు ప్రజానాడి న్యూస్. వ్యాపారులకు స్వేచ్ఛాయుత స్నేహపూర్వక వాతావరణం కల్పించామని రాష్ట్ర మంత్రి సీద్రి అప్పలరాజు స్పష్టం చేశారు. శ్రీకాకుళం జిల్లా పలాసలో జరిగిన క్యాజ్యూ అసోసియేషన్ ఆత్మీయ సమ్మేళన సభలో ముఖ్య అతిథిగా మాట్లాడిన మంత్రి అప్పలరాజు గత ప్రభుత్వ పాలనలో పలాస కాశీబుగ్గలోని వ్యాపారులు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. అల్లుడు గిల్లుడు లాంటి అరాచకాలు ఉండేవని, అల్లుడు చర్యలకు విసుగెత్తిపోయి వ్యాపారాలు కూడా మానేయాలని అనుకున్నారని చెప్పారు. జగనన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత పలాస కాశీబుగ్గ వ్యాపారులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా హాయిగా వ్యాపారాలు చేస్తున్నారన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. గౌతు కుటుంబానికి ట్యాక్సులు కట్టలేక వ్యాపారులు చాలా ఇబ్బందులు పడ్డారన్నారు. అనంతరం మంత్రి అప్పలరాజుకు జీడిపప్పు వ్యాపారులు ఘనంగా సన్మానించారు. వైకాపా సిద్ధాంతాలు నచ్చి 50 మంది వైశ్య కుటుంబాలు మంత్రి అప్పలరాజు సమక్షంలో వైసీపీ తీర్థం పుచ్చుకున్నాయి. వారందరినీ మంత్రి అప్పలరాజు కండువా కప్పి పార్టీలోనికి సాదరంగా ఆహ్వానించారు. కార్యక్రమంలో పలువురు వ్యాపారులు పాల్గొన్నారు. మా ఊరే ఇప్పుడు వీళ్ళందరూ కలిసి కొత్తగా సార్ మాది ఒక యూనియన్ మీరు రావాలా అనుకునంటే అదే ఇట్లా ఇన్ని సంవత్సరాల నుంచి ఉన్నారు, మీరు ఎప్పుడు చెప్పలేదు మీరు అనుకుని అడిగాను. లేదు మేమందరం క్యాజ్యూ దీనిలోనే మాది ఒక సెపరేట్ డిపార్ట్మెంట్, ఉన్న 10 రకాల డిపార్ట్మెంట్లో మాది ఒక డిపార్ట్మెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ మాదే చాలా ముఖ్యమైనటువంటి డిపార్ట్మెంట్ సార్, మీరు ఎలాగైనా రావాలి, మా కుర్రోళ్ళందరితో మాట్లాడాలి అంటే ఈరోజు మొత్తం మా దుకాణం అందరు వేసుకొని మేము ముందుకు రావడం జరిగింది. నాతో పాటుగా హాజరైనటువంటి ఏఎంసీ చైర్మన్ పివి సతీష్, వైస్ చైర్మన్ బోర్ కృష్ణారావు అంటే ఎవరు చూస్తున్నారేమో మీరు, ఎవరు కృష్ణారావు? ఈసారి కృష్ణారెడ్డి అనేద్దాం మనం. బోర్ కృష్ణారెడ్డి, టౌన్ పార్టీ అధ్యక్షులు సింహాచలం గారు, మరి అలాగనే జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షులు శ్రీను గారు, టౌన్ జేసీఎస్ కన్వీనర్ మరొక శ్రీను, అలాగే స్థానిక కౌన్సిలర్ సోదరుడు సతీష్, రాష్ట్ర ఇరిగేషన్ కార్పొరేషన్ డైరెక్టర్ రవి గారు, హాస్పిటల్ డెవలప్మెంట్ కమిటీ చైర్మన్ భవానీ గారు, అలాగే కోఆప్షన్ సభ్యులు, కౌన్సిలర్లు, అధికార ప్రతినిధి గోపి గారు, విప్ పండగ మరి వేదిక ముందున్నటువంటి సంఘ సభ్యులు మీకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని మొత్తం మీ అందరికీ కూడా ఒక దగ్గర తీసుకొచ్చి ఒక చక్కనైనటువంటి వాతావరణం తయారు చేసి కూర్చోవడానికి 4 కుర్చీలు, కింద కార్పెట్, తినడానికి చక్కగా మంచి వేడి పఫ్ తిని చాలా రోజులు అయింది. నేను కూడా అరేంజ్ చేసినటువంటి మీ అధ్యక్షులు సోదరుడు ఆదినారాయణ, మరొక సోదరుడు పెద్దలు ఈశ్వర్, మరొక సోదరుడు రమణ, మరొక సోదరుడు ఇంకో రమణ, సోమబాబు. ఆ ఫోటోలు చూస్తేమో తెల్లగా ఉన్నాడు, నేను చూస్తే వెతుక్కుంటున్నాను మనవాడికి తస్తది ఎలా నువ్వు రంగు మారిపోయినావు అని చెప్పి సరదా కట్ట. రైట్, స్వామికి వచ్చి చాలా సంతోషం. జనరల్గా ఇప్పుడు చాలామంది చాలా విషయాలు చెప్పారు. నేను రాజకీయాల్లోకి వచ్చే ముందు నేను కొంచాడు వారి ఇది మరి బాగా వినాలా, మా గౌరవ అధ్యక్షుడు మహేష్ ఒక్క నిమిషం. నేను రాజకీయాల్లోకి వచ్చే ముందు ఇలాగే మీలాగా PCMA వాళ్ళతోనో లేకపోతే ఇండస్ట్రియల్ ఎస్టేట్ వాళ్ళతోనో ఏదో ఒక సంఘంతోనో ఇంటరాక్ట్ అవుదాము అని పిలిస్తే జడిసిపోయేవారు జనాలు. ఇప్పుడు మేము బయటకు వస్తే ఏట్ అయిపోతుంది కదా, మా మీద దాడులు చేస్తారు, మా వ్యాపారాల మీద దెబ్బ కొట్టేస్తారు, మా వెహికల్స్ ఆపేస్తారు, మాకు ఫైన్లు వేసేస్తారు, మాకు ట్యాక్స్ లేవంటారు, లేకపోతే ఇంకోటి అంటారు అన్నటువంటి భయానికి ఎవ్వరు వచ్చేవారు కాదు. మళ్ళీ చెప్తున్నాను మీకు, నేను రాజకీయాల్లోకి వచ్చినట్టే ప్రతిపక్షంలో 2 సంవత్సరాలు ఉన్నాం కదా, అంతే కదా గుప్తా, 2 సంవత్సరాలే కదా ఉన్నాం. అప్పుడు ఎవరితోనో 4 ఇంటరాక్ట్ అవుదామని పిలిస్తే జడిసిపోయేవారు.
కూర్చోరా సప్ప ఏడు ఇంకో మా పెద్ద సప్పేడి అవునా కూర్చో. భయపడిపోయేవారు. ఎందుకు భయం? అబ్బో అధికారంలో వాళ్ళు ఉన్నారు, అధికారులకు చెప్తారు, అధికారులు ఏమో మా ఫ్యాక్టరీల మీదకి వచ్చేస్తారు, మా వ్యాపారాల మీదకి వచ్చేస్తారు. జిఎస్టీ లేదని ఒకడు వేధిస్తాడు, ట్యాక్స్ కట్టలేదని ఇంకోడు వేధిస్తాడు, వెహికల్ వెళ్ళిందంటే దానికి ఇన్వాయిస్ లేదని ఇంకోటి వేధిస్తాడు, దొంగతనాలని ఇంకోటి వేధిస్తాడు, ఇదేదో పాడైపోయిన పప్పు అమ్మేస్తున్నారని చెప్పి ఆడవుడు వచ్చి వేధిస్తాడు. ఏమై రైట్ ఆర్ నాట్? అందుకని ఎవడు బయటికి రావడానికి జడిసిపోయి గజగజ వణికిపోయేవాడు. నాకు కోరిక ఉండేది ఆ రోజు, మనం ఎమ్మెల్యేగా గెలిస్తే ఈ ఊర్లో ఉన్న ఏ వ్యాపారస్తుడు కూడా బాదరబందీ లేకుండా, భయం లేకుండా స్వేచ్ఛగా వ్యాపారం చేసుకోగలిగేటటువంటి పరిస్థితి మనం కల్పించాలా. అది నా కోరిక, బేసిక్ కోరిక. చేయగలిగామా? చెప్పాలి. కొంచాడవాడు ఇప్పుడే చెప్పారు, కొంచాడవాళ్ళు అంటే గట్టోలేదు. ఏం రవి, చేయగలిగామా లేదా? మరి ఇదే వాతావరణాన్ని మనం కొనసాగించాలా లేదా? కొనసాగించాలి అంటే మళ్ళీ మన అందరం చేయి కలపాలి. మళ్ళీ మన అందరం కూర్చొని మాట్లాడుకోవాలి. మళ్ళీ మన అందరం సమైక్యంగా సమిష్టిగా తయారవ్వాలి. ఒక నాయన పొరపాటుగా దెబ్బ తగిలిందంటే ఆడెవడో వచ్చి మళ్ళీ మన నెత్తి మీద కూర్చుని పోతాడు అని. ఇప్పటికీ వస్తున్నాయి కదా మాటలు, ఇన్వాల్వ్ అవుతున్నాడు అని వస్తున్నాయా లేదా? ఆ మాట వస్తుందా లేదా? ఇన్వాల్వ్ అవుతున్నాడు అన్నటువంటి మాట వస్తుందా లేదా?